కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు నెలంతా పనిచేసి జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 22 రోజులు గడిచినా ఇంకా జీతాలు రాక అంగన్వాడీలు అనేక తిప్పలు పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ కు ప్రస్తుతం ఆచరణ సాధ్యం కావటం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జీతాలు లేక అంగన్వాడీ, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది పడుతున్న తిప్పలపై ట్విట్టర్ వేదికగా హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు నెలంతా పనిచేసి జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 22 రోజులు గడిచినా ఇంకా జీతాలు రాక అంగన్వాడీలు అనేక తిప్పలు పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ కు ప్రస్తుతం ఆచరణ సాధ్యం కావటం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జీతాలు లేక అంగన్వాడీ, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది పడుతున్న తిప్పలపై ట్విట్టర్ వేదికగా హరీష్ రావు స్పందించారు.